హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ హ్యాపీ మైండ్. పాలకూర చూడండి ఎలా ఫ్రెష్గా వచ్చేసిందో. సీడ్స్ చల్లిన తర్వాత కొంచెం ఎరువేసాను, చాలా బాగా వచ్చింది, ఫ్రెష్గా ఉంది. ఇది రెడ్ పొనగంటాకు అంటారండి, కానీ అనుకుంటాను, కరెక్ట్గా తెలియదు. నాకు ఇంచుమించు 6 months 8 months నుంచి నా దగ్గర ఉండేది, కానీ చాలా టైమ్స్ వాడాను, కట్ చేస్తూ వాడాను, కానీ సీడ్స్ పోకుండా. తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసి ఇలా పెడుతున్నాను. దీంట్లో కూడా పాలకూర వచ్చింది, చాలా బాగుంది. ఇలా ఆకుకూరలు అన్నీ మిక్స్ చేసి చేయటం వల్ల చాలా ప్రోటీన్స్ హ్యాపీగా జరుగుతుందండి. ఇది ఒక పచ్చిమిర్చి చెట్టు మొలిసిందండి, పూత వస్తుంది. చిన్న చెట్టు, కానీ చూడండి ఎన్ని పూతలు వచ్చున్నాయో, ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము. చాలా బాగున్నాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మన వెజిటబుల్స్ ఫ్రెష్. ఇప్పుడు ఇలా పాలకూర, చిరాకు కొంచెం కొంచెం చాలండి. చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, వేస్ట్ ఉన్న వస్తువులన్నీ ఎలా వాడుకోవాలో అలా వాడుకోవచ్చండి. మనం ఏం కొంటాము అన్నీ కొనేసి ఇల్లు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే మన గార్డెనింగ్లో కానీ మన ఇంటిలో కానీ ఏదైనా ఒక చెట్టు కానీ తీసుకున్నామంటే అది ఇంకా మన నుంచి పోకూడదండి. దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక మనిషి ఏది కూడా ఎంత కష్టపడి సంపాదించుకుంటారో దాన్ని పోగొట్టుకోకూడదండి. చాలా అది సంపాదించటానికి చాలా కష్టపడతాం కాబట్టి దాన్ని నిలుపుకోవాలి. ఆర్భాటాలకి అలా మనము ఏముందిలే అన్న కేర్లెస్తో లైఫ్ని పాడు చేసుకోకుండా ఉన్న దాంట్లో, అంటే మనకు ఏమున్నదో దాన్ని యూస్ చేసుకొని మనం డెవలప్ అవుతూ, మనం ఇబ్బంది పడకుండా, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా లైఫ్ సాగించాలండి. అంటే పెద్ద కుండీలలో చేయాలి అనేం లేదు, చిన్న చిన్నవి ఇలా. ఇది మా గ్రైండర్ అండి, పాడైపోయింది, దాన్ని ఇలా యూస్ చేశాను, ఇలా వచ్చాయి. అంటే ఇది వచ్చి నా దగ్గర 4 times ఒక దాని నుంచి తీసి ఒకటి పెడుతూ వచ్చాను. బాగా ఆకుకూర అంటే 1 time కట్ చేశాక కూడా మళ్ళా ఇంకొక కుండలు ఇలా వచ్చేస్తుంది. చిన్న కుండలు, చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, పెయింటింగ్ డబ్బాలు ఇలా వాడుతున్నాను. ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. బయట కూడా ఎంత ఫ్రెష్గా ఆకుకూర దొరకదేమో. నేను చాలా గర్వపడతాను, నేను చేసే పనులు మంచి చేస్తున్నాను అని. ట్రై చేయండి. మన ఫ్యామిలీ వరకు చాలా ఆరోగ్యంగా ఉంటాము. హాస్పిటల్స్ అంతా వెళ్ళేసి అంతా బిజినెస్ అయిపోయిందండి హాస్పిటల్స్ అన్నీ. కొంచెం మన జాగ్రత్తలో మనం మన హెల్త్ గురించి ఆలోచించుకుంటే చాలా మంచిది కదా. చూసారా ఫ్రెండ్స్, వంకాయ ఎలా వచ్చిందో. ఒక సందర్భంలో మనం వీడియో చూసారో లేదో ఒకసారి చూడండి. అంత వర్షాలు వచ్చి వంగ చెట్లు అన్నీ పాడైపోయి వాటర్ అంతా వచ్చేసి చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మళ్ళా అంటే బాధపడుతున్నాం కదా అని మనము డల్ అయిపోకుండా మన పని మనం చేసుకుంటూ మళ్ళా, అంటే మొండిగా చేయకూడదండి, ఆలోచించి ఏం చేయాలి. ఇప్పుడు మనము ఇది అంతా పాడైపోయింది, దీన్ని మళ్ళా ఎలా తీసుకురావాలి అని చేసి తీసుకురావాలండి. ఏ పని అయినా అంతే. చూసారా, ఉల్లి కూడా బాగా వచ్చేసింది. వంక చెట్లు కూడా కొన్ని వేసాను, ఇవి అంటే బాగా ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి. అంతా వాటర్ వచ్చేసి అంతా పాడైపోయింది. మళ్ళీ మనం స్టార్ట్ చేసాము. కొన్ని
వంకాయలు కూడా వచ్చాయి. మనం ఓడిపోయాము అన్న విషయాన్ని ముందు మనం యాక్సెప్ట్ చేయకుండా మళ్ళా సరే ఓడిపోయాము, సక్సెస్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తే మనకు సక్సెస్ రేటు బాగా ఉంటుందండి. అలాగే నేను చాలా సందర్భాల్లో ఓడిపోయాను. ప్రతి దాంట్లో సక్సెస్ లేదండి. కొన్నిట్లో సక్సెస్ ఉంటుంది, కొన్నిట్లో ఫెయిల్యూర్ ఉంటుంది. అలా అని బాధ లేదు, నాకు అస్సలు బాధపడను అంటే చాలా తప్పు. నేను చాలా కృంగిపోతాను. అంటే చిన్న విషయానికి కూడా చాలా బాధపడతాను. మళ్ళీ ఆ బాధ నుంచి నేనేం చేస్తే అలా నేను హ్యాపీగా ఉండగలను, నేను మళ్ళీ ఎలా సక్సెస్ అందుకోగలను అని ట్రై చేస్తానండి. ఆ ట్రై చేయటం కూడా ఆలోచించకుండా కాకుండా మంచిగా ఆలోచించి ఏం చేయాలి అని చూస్తూ దాన్ని సక్సెస్ రేటు అందుకుంటాను. ఇలా మన గార్డెన్లో వంకాయలు స్టార్ట్ అయ్యాయి, పచ్చిమిర్చి కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. మనము ఒక అడుగు వేస్తేనే రెండో అడుగు పడుతుందండి. ఏమీ చేయకుండా ఏమీ రాకుండా సక్సెస్ రేటు మాత్రం అస్సలు రాదు. ఆ హ్యాపీనెస్ కూడా రాదండి. మనం చేసే ప్రతి పని మనకు ఆనందాన్ని ఇస్తుంది. అది మంచి పని చేసామా లేదా అని మాత్రమే చూసుకోవాలి. చూసారండి, ఇంకా ఇలా చిన్న చెట్లు ఇప్పుడు మొగ్గ వస్తుంది, కాయలు రెడీ అవుతాయి, కొన్ని మాత్రం రెడీ అయిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, దోస మొలకలు మా పొలంలో కూడా మొలకలు వచ్చాయి, చిన్న మొలకలు వచ్చాయి. దోస మొలకలు ఇవి వచ్చి గోంగూర, కొన్ని మొలకెత్తున్నాయి. అంటే మన పొలంలో కూడా మంచి పంటలు రాబోతున్నాయి అని అర్థం. ఇలా చూస్తే బీర, సొర, ఒక్కటి మధ్యలో మిర్చి వచ్చింది. ఇలా బీర వచ్చింది. ఏమైనా మనము చేస్తేనే ఫలితాలు వస్తాయండి. ఏం చేయకుండా ఊరికే మాటలు చెప్తే ఏమీ రావండి. మనం ట్రై చేస్తే చాలా ఫలితాలు మనం చూస్తాము. చిర్రాకండి కుంపట్లో వేసాము, అంటే పెయింటింగ్ డబ్బాలో వేసాము. ఇలా చిక్కగా మొలకలు వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకొకటి వచ్చి వంగ చెట్టు నారు వేసామండి. వంగ మొలకల కోసం నారు పోసాను. అవి నేనైతే కొన్ని తీసి వేసుకున్నాను, వేరే వాళ్ళు అడిగారు, వాళ్ళ కోసం ఉంచి పెట్టాను. పెద్ద మొక్కల వరకు తీసుకోండి, దీనికి సన్నగా వచ్చినాయి. చిన్నగా అట్టి తీయకుండా ఇంకా మట్టి అవే అలాగే కప్పెట్టండి, విడివిడిగా తీయకుండా. చిన్న మొక్క విడిగా తీయొద్దు, దాంట్లో అలాగే కప్పెడితే బాగా ఫ్రెష్ గా వచ్చాయి. చాలా మొక్కలు వచ్చాయి, ఆ మిడతలంతా తినేసాయి. నేను కొన్ని నాటాను అంతే. గడ్డి అంతా బీకేస్తే పీకాలి. చెట్లు దొండయ, దోస, బీర, సొర, గోంగూర. మొన్నటి వరకు అన్ని వర్షము నీళ్లు అన్ని రకాలు వేసుకున్నాం. అయితే ఉంటాయి కాలక్షేపానికి, గడ్డి బీకేసి అది పీకాలి. అవును, తువ్వేది ఉంటుందా. చాలు 4 నేల మీద వేయను. ఏ డబ్బాలు ఉన్నాయా, ఆ డబ్బాల్లో పడిపోయేస్తాయి. ఇది చిర్రాకండి, చాలా బాగుంది. వంగనారు ఎలా వేసానో చూపిస్తాను. ఇక్కడ ఒక మొలక వేసాను. అన్నీ మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే మనం ఎక్కడ అయిపోతామో అక్కడ నుంచి మళ్ళా మొదలు పెడితే మన సక్సెస్ రేటు మంచిగా ఉంటుందండి. ట్రై చేయాలి అంతే అండి, భయపడకూడదు. మనం చేసే పని మంచిదైనప్పుడు మంచిగా ట్రై చేస్తే దేవుడు మంచి ఫలితాలు ఇస్తారు.
దొండకాయలండి. ఏమో సైజ్ తగ్గింది, అయినా కట్ చేద్దాం. ఇవాళ వంకాయలు, దొండకాయలు మళ్ళీ మన గార్డెనింగ్లో రెడీ అయిపోయింది. వెజిటబుల్స్ చాలా బాగొచ్చాయి. చూసారండి ఎంతెంత సైజు వచ్చాయో. మినిమం 1/2 కిలో వరకు ఉన్నట్టున్నాయి. కనిపించకుండా ఉంటాయండి ఇవి. మనం ఫెయిల్యూర్ అయ్యాము, మనము డల్ అయిపోయాము అని అక్కడే కూర్చుంటే మనము సక్సెస్ అవ్వమండి. మినిమం మన ప్రయత్నం చేస్తే మన ప్రయత్నానికి దేవుడు ఎప్పుడు సపోర్ట్ ఇస్తాడండి అని నేను నమ్ముతాను. అలాగే నా నమ్మకానికి ఆ దేవుడు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. చూసారా 1/2 కిలో కన్నా బాగా వచ్చాయి. మునగ చెట్టు పోయినసారి వీడియోలో పడిపోయింది కదండి, అది ఎలా మళ్ళీ డెవలప్ అయిందో చూడండి. బాగా నిలబడి ఫ్రెష్గా వచ్చేసింది. మన గోమాత వచ్చిందండి. కొంచెం వాటికి ఏం కావాలో అవి చూసేసుకొని తర్వాత మన వెజిటబుల్ కట్ చేస్తాను. నేను ఒక ఫిల్మ్ చూశానండి, ఇది ఒక మంచి ప్రేమ కథ. అది చాలా బాగుందండి. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తప్పకుండా చూడాల్సిన ఫిల్ము. పాతకాలపు వాళ్ళు ఎలా లైఫ్ సాగించారు, హ్యాపీగా ఎలా ఉన్నారు అనేది చాలా క్లారిటీగా ఆ ఫిల్మ్ చెప్తుంది. ఒకసారి వీలుంటే అందరూ చూడండి, చాలా మంచిగా తీశారు. ఎందుకు అంటే ఆ ప్రకృతితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా జీవనం గడిపారు అన్నదానికి ఎగ్జాంపుల్గా ఆ ఫిల్మ్ ఉంటుందండి. మన గోమాతలు అలిగి వెళ్ళిపోతున్నాయండి. నువ్వు వీడియోలో మాట్లాడుకుంటున్నావు, నేను వచ్చాను నా గురించి పట్టించుకోకుండా అని గొప్పగా వెళ్ళిపోతున్నాయి. ఓకే అండి, ఇంకొక వీడియోతో కలుద్దాం. వాటితో కొద్దిసేపు కాలక్షేపం చేస్తాను. ఓకే అండి, బాయ్.